ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటన సందర్భంగా మళ్ళీ కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన చర్చ మొదలయ్యింది. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌ని ఏర్పాటు చేయాలని ఎన్నో దశాబ్దాల నుండి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు కాజీపేట కేంద్రంగానే రైల్వే డివిజన్‌ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారంటే, కాజీపేటకి రైల్వేస్ పరంగా అంత ప్రాముఖ్యత ఉంది. కేవలం ఇప్పుడే కాదు, తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు పరిపాలిస్తున్న సమయంలో కూడా కాజీపేట రైల్వేస్ పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతము తెలంగాణ పరిధిలో. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాజీపేట ప్రాముఖ్యత ఏమాత్రము తగ్గలేదు. 1980లోనే కాజీపేట కేంద్రంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ రాజకీయ కారణాల వల్ల అది ఏర్పాటు అవ్వలేదు. ప్రస్తుతం అయితే రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు కాజీపేటలో. కాజీపేటలో లోకో షెడ్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలో రైల్వేస్ పరంగా హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతము కాజీపేటే. సో వీటన్నిటి వల్లే ప్రజలు కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడబోతుంది జూన్ 1వ తారీఖున. ఈ జోన్ ఏర్పడితే ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ కేవలము హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లతో మిగిలిపోతుంది. అంటే సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో కేవలం 3 డివిజన్లు మాత్రమే ఉంటాయి. సో ఈ అంశం కూడా ఒకటి తోడయింది కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే రిక్వెస్ట్కి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనేమో 4 డివిజన్లు ఉంటాయి, దక్షిణ మధ్య రైల్వే జోన్లోనేమో కేవలం 3 డివిజన్లే ఉంటాయి. కాబట్టి మరో డివిజన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు, అదే కాజీపేట కేంద్రంగా. మరియు దక్షిణ మధ్య రైల్వే జోన్లో మిగిలే 3 రైల్వే డివిజన్లో సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధి చాలా పెద్దది. దాదాపుగా 1800 కిలోమీటర్ల పరిధి ఉంటుంది ఈ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ది. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు సందర్భంలో గుంతకల్, గుంటూరు రైల్వే డివిజన్లకు సంబంధించిన కొన్ని లైన్స్ కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో వచ్చి కలిసాయి. సో ఇది కూడా మరో అంశం తోడయింది కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు. ఈ అంశాలన్నిటినీ కన్సిడర్ చేసి కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధి 1800 కిలోమీటర్లు ఉండటం వల్ల దీన్ని ఆపరేట్ చేయటము చాలా కష్టతరం అవుతుంది. అంటే ఈ డివిజన్ పరిధి చాలా పెద్దగా ఉండటం వల్ల సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధి 1800 కిలోమీటర్లు అని చెప్పాను కదా, దాంట్లో సగం అంటే 900 కిలోమీటర్లు. కేవలం 900 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైల్వే డివిజన్లు కూడా మన ఇండియాలో చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడానికి పెద్ద అడ్డంకులేమీ ఉండవు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధి విషయానికి వచ్చేస్తే ఇటు సికింద్రాబాద్ నుండి బీబీ నగర్ మీదుగా ఇటు కాజీపేటకి ఉన్న రూటు, కాజీపేట నుండి ఇటు పెద్దపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా ఇక్కడ మాణిక్గర్ ఉంటుంది. సో ఈ మాణిక్గర్ నుండి ఇటు గట్చందూర్. సో ఈ లైన్ అంతా కూడా సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఉంది. ఇటు బలార్షా ఉంది, అంటే బలార్షా ముందు వరకు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధే. ఇంక ఇటు కిందకు వచ్చేస్తే కాజీపేట నుండి ఇటు వరంగల్, డోర్నకల్లు, ఇంకా ఇటు డోర్నకల్ నుండి భద్రాచలం రోడ్డు మణుగూరికి ఉన్న లైను, ఇంక ఇటు భద్రాచలం రోడ్ నుండి సత్తుపల్లికి ఉన్న లైను, ఇంకా డోర్నకల్ నుండి ఇటు ఖమ్మం మీదుగా ఇక్కడ మోటుమరి వరకు ఉన్న లైను, మోటుమరి నుండి ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు విష్ణుపురం వరకు ఉన్న లైను, విష్ణుపురం నుండి ఇటు బీబీ నగర్కి ఉన్న లైను. సో గతంలో ఈ లైన్ గుంటూరు రైల్వే డివిజన్లో ఉండేది, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చింది విష్ణుపురం బీబీ నగర్ లైను. సో ఈ లైను ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే సికింద్రాబాద్ నుండి ఇటు వికారాబాద్ మీదుగా ఇటు బీదర్కి ఉన్న లైను, బీదర్ నుండి ఇంకా ఇటు లాతూర్ మీదుగా పార్లీ వైద్యనాథ్ వరకు ఉన్న లైను, ఇంక ఇటు బీదర్ నుండి ఇక్కడ కాలబుర్గి ముందు వరకు ఉన్న లైను, ఇంక ఇటు వికారాబాద్ నుంచి ఇటు సైడ్ వచ్చేస్తే వాడి నుండి ఇటు రాయచూర్ వరకు ఉన్న లైను. గతంలో ఈ వాడి రాయచూర్ లైన్ గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ఉండేది, దీన్ని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి తీసుకుని వచ్చారు. సో అంటే ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ అన్ని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. అంటే దాదాపు 1800 కిలోమీటర్ల పరిధి ఉంది సికింద్రాబాద్ రైల్వే డివిజన్ది. సో అందుకనే ఇంత పెద్ద డివిజన్ని పరిపాలించడం చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని స్ప్లిట్ చేసి కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అంటే కాజీపేటకి చుట్టుపక్కల ఉన్న లైన్స్ అన్నిటిని కాజీపేట డివిజన్‌లో కలపాలి అని అడుగుతున్నారు. ఇప్పుడంటే సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధి ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది కదా! సో, ముఖ్యంగా ఇటు సైడ్ ఉన్న లైన్స్‌ని కాజీపేట రైల్వే డివిజన్‌లో కలపాలని అడుగుతున్నారు. అంటే ఇటు కాజీపేట నుండి పెద్దపల్లి, సిరిపూర్ కాగజ్ నగర్ మీదుగా ఇక్కడి వరకు ఉన్న ఈ లైను, పెద్దపల్లి నుండి ఇటు కరీంనగర్ మీదుగా నిజామాబాద్ వరకు ఉన్న లైను, ఇంకా ఇటు వరంగల్, డోర్నకల్, మణుగూరు, భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి, ఇంక ఇటు మోటుమరి వరకు ఉన్న లైను, మోటుమరి నుండి విష్ణుపురం వరకు ఉన్న లైను. సో, ఈ లైన్స్ అన్నిటితో కలిపి కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సో, ఎలాగో పెద్ద డివిజన్ అయిపోయింది కాబట్టి స్ప్లిట్ చేసి అంటే సెపరేట్ డివిజన్ ఏర్పాటు చేస్తే కాజీపేట కేంద్రంగా సో, అంటే పరిపాలన పరంగా చాలా సులభతరం అవుతుంది. సో, పెద్ద డివిజన్‌ని మేనేజ్ చేయడానికి చిన్న డివిజన్‌ని మేనేజ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి సో, అందుకని అంటే ఈ అంశాలన్నీ తోడవుతున్నాయి. అంటే ఒక్కొక్క అంశం కలిసి వస్తుంది. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఎన్నో దశాబ్దాల నుండి దీన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అవ్వటము, దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కేవలం 3 డివిజన్‌లే మిగలటము, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధి చాలా పెద్దగా ఉండటము. సో, వీటన్నిటిని దృష్టిలోకి తీసుకుంటే అప్పుడు కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రైల్వేస్ వాళ్ళు తీసుకోవాలి డెసిషను. సో, మనకైతే ఇలా అనిపిస్తుంది. సో, వీటన్నిటిని చూడటము, ఇతర డివిజన్స్ యొక్క పరిధితో కంపేర్ చేసుకోవటము. సో, వీటన్నిటిని చూస్తే మనకనిపిస్తుంది డివిజన్ ఏర్పాటు చేయొచ్చు గదా! ఇంకా ఏమి ఇబ్బంది ఇంకా పరిపాలన కూడా సులభతరం అవుతుంది కదా! అని మనకనిపిస్తుంది. కానీ రైల్వేస్ వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కన్సర్న్స్ ఆటన్నిటిని కన్సిడర్ చేసి డివిజన్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పొలిటికల్ డెసిషన్ కూడా అవసరము. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే పొలిటీషియన్స్, ప్రజలు అందరూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు డివిజన్ ఏర్పాటు చేయాలని. మరియు రోజు రోజుకి తెలంగాణలో బీజేపీ స్టేక్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి సో, డివిజన్ ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్‌గా అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చర్చించుకున్నాము. సికింద్రాబాద్ డివిజన్ చాలా పెద్దగా ఉండటము, దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కేవలం 3 డివిజన్‌లే ఉండటము, మరియు కాజీకి కాజీపేటకి చాలా సానుకూల అంశాలు ఉండటం. ఇక్కడ లోకో షెడ్స్ ఉండటము, ఇప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాబోతుంది. సో, వీటన్నిటిని చూస్తే డివిజన్ ఏర్పాటు చేయొచ్చు. ఇంకా పొలిటికల్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ డివిజన్ ఏర్పాటు చేస్తే అని బీజేపీ ఆలోచిస్తే అప్పుడు కూడా కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నా అయిపోతుంది. లేదా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కింద ఆలోచించినా కూడా డివిజన్ అయితే ఏర్పాటు చేయొచ్చు. మరియు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంగా కూడా ఈ డివిజన్ ఏర్పాటు చేయాలని ఒక పాయింట్ అయితే ఉందనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేసి మెన్షన్ చేయండి. సో, వీటన్నిటిని కన్సిడర్ చేస్తే డివిజన్ అయితే ఏర్పాటు చేయొచ్చు కాజీపేట కేంద్రంగా. సో, దీనివల్ల కొంత ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేట్ అవుతుంది కాజీపేట కేంద్రంగా. సో, ఈ కొత్త రైల్వే డివిజన్ రావటం వల్ల.